ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి. ఇది టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలలో జరుగుతున్న దౌర్జన్యం. ఫీజు చెల్లించలేదని కళాశాలలో విద్యార్థులను బయటే నిలబెట్టేసిన వైనం టీడీపీ నేత కాలేజీలోనే విద్యార్థులకు తప్పని ఇబ్బందులపై సాక్షి టీవీ కథనం. టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి చెందిన శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఫీజులు చెల్లించేంత వరకు తరగతులకు అనుమతించేదే లేదని విద్యార్థులకు తేల్చి చెప్పింది. సోమవారం కళాశాల నిర్వాహకులు 50 మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా గేటు బయటే నిలబెట్టారు. మొత్తం కోర్సు ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని, పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. చాలాసేపు కార్యాలయం బయటే వేచి ఉండి ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయారు. ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు కాకే తమకి దుస్థితి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ స్థాయి విద్య, క్వాంటమ్ సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజు మాత్రం రియంబర్స్మెంట్ చేయడం లేదు. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నాం, ఇదిగో ఇచ్చేస్తున్నాం అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేష్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గత ఏడాది జూన్ నుంచి జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ వచ్చినా బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా అవి బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. ఈ ఏడాది జులైలో ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేష్ అక్టోబర్ చివరిలో కంటితుడుపుగా విదిల్చారు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించేంత వరకు విద్యార్థులను తరగతులకు అనుమతించాలి, విద్యార్థులు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయకూడదు అని కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాటించడం లేదు. రియంబర్స్మెంట్తో సంబంధం లేదంటూ తేల్చి చెప్పిన కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి నిర్దాక్షిణ్యంగా ఫీజులు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.